నమస్తే, నేను మీ జగదీష్ని. ఈరోజు ఒక మొత్తం ప్రపంచాన్ని ఒక వార్త మొత్తము అందరికీ ఆశ్చర్యపరిచింది. భారతదేశము అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి మీద ఒక రాకేష్ కిషోర్ అంటే ఆయన ఒక న్యాయవాది బూటు విసరడం జరిగింది. దీని మీద ఆయన ఒక కేసులో విష్ణుమూర్తి విగ్రహం కేసులో గవాయి ఇచ్చిన వ్యాఖ్యల్ని ఆయన సనాతన ధర్మం మీద ఏదో తప్పు ఇచ్చిండని ఈ రాకేష్ కిషోర్ అంటే ఆయన నిన్న 11:30కి ఒక చెప్పు విసిరిండు, షూ విసిరిండు. చాలా మొత్తం ప్రపంచంలో కూడా చాలామంది దానికి గర్వించారు. మన భారతదేశంలో ఉన్న ఖార్గే, చంద్రబాబు నాయుడు, పినరయి విజయన్ వీళ్ళందరూ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, మన ప్రతిపక్ష నాయకులు ఖార్గే, మోదీ వీళ్ళందరూ కూడా ఆయనకు పరామర్శించారు. కాబట్టి ఇది చాలా అందరూ జస్టిస్ వినోద్ చంద్రను ధర్మాసనం నుండి న్యాయవాది అత్యవసర కేసులు ప్రస్తావిస్తున్న సమయంలో ఢిల్లీలో జరిగింది. ఇది ఆ యొక్క న్యాయవాదికి భారతదేశంలో ఎక్కడ కూడా వాదించకుండా ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చిన అది చాలా గర్వనీయము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ కోరుకుంటున్నాం. నమస్తే.